నవరస ప్రేమాయణం ఛానల్‌కి స్వాగతం. సరదాగా సాగుతున్న సరసాల సత్తి, నిక్కచ్చి నీలవైన ప్రేమాయణంలో అనుకోని మలుపులు తిరిగాయి. అవేంటో చూసేద్దాం రండి. మన సతీష్ నీలవేణికి లవ్ ప్రపోజ్ చేశాక వారి మధ్య ప్రేమ ఇంకాస్త పెరిగి పార్కులు, మూవీసు, షాపింగు, షికార్లు, వాట్సాప్ చాటింగ్‌లు ఇలా ఒకరితో ఒకరు అన్యోన్యంగా, ప్రేమతో ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఇష్టాన్ని పెంచుతూ ముచ్చట్లతో సాగుతూ ఉంటుంది వారి ప్రేమాయణం. వారిరువురు ఒక సాయంత్రం వాళ్ళ ప్రేమను నెక్స్ట్ స్టెప్‌కి తీసుకొని వెళ్ళాలనుకుంటారు. అదే పెళ్లి వైపు. వాళ్ళిద్దరి కుటుంబాల్లో వారి ప్రేమ గురించి చెప్పి కుటుంబ సభ్యులను నొప్పించి పెళ్లి చేసుకోవాలని మాట్లాడుకుంటారు. వారి సంసార జీవితాన్ని ప్రారంభించాలని ఆశపడుతూ ఉంటారు. ఆ తర్వాత రోజు సతీష్‌కి ఇంటి వద్ద నుంచి కాలొస్తుంది. వాళ్ళ భామ అనారోగ్యంగా ఉందని వెంటనే రావలసిందిగా కబురొస్తుంది. దాంతో సతీష్ ఈ విషయం నీలవేణికి చెప్పి ఊరికి బయలుదేరతాడు. కానీ వారిది పల్లెటూరు కావడంతో ఫోన్ సిగ్నల్స్ సరిగా ఉండవు. వారి మధ్య కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే నీలవేణికి హడావిడిగా పెళ్లి జరిగిపోతుంది. వారి కుటుంబ సభ్యులు బలవంతంగా ఇష్టం లేని పెళ్లి చేస్తారు. మరి మన సతీష్ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఏం జరగబోతుంది? వారి ప్రేమకు బై బై చెప్పేస్తారా, లేక మళ్ళీ కలుస్తారా? రసవత్తరంగా సాగే ప్రేమాయణం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మీరందరినీ నేను ఒక చిరు సహాయం కోరుతున్నాను. నా కుటుంబానికి అండగా ఉండడం కోసం నేను ఈ ఛానల్ని కొత్తగా ప్రారంభించాను. వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.